సినిమా ఉన్నంతకాలం, ఎంటర్టైన్మెంట్ని కోరుకున్నంతకాలం వాళ్ళందరూ మన మనసుల్లో సజీవంగా ఉంటారు. ఈరోజు సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ 9th ఎడిషన్ సందర్భంగా వారి కుటుంబ సభ్యుల్ని గౌరవించడం మా భాగ్యంగా భావిస్తూ వారిని గౌరవించడానికి గాను వేదిక మీదకి సాదరంగా శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. టు ఫెలిసిటేట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది ఆర్టిస్ట్ అండ్ ఆల్సో ది టెక్నీషియన్స్. భారతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. వడ్రేవు పద్మావతి దేవి గారు, అలాగే కాశీనాథుని నాగేంద్రనాథ్ గారు, వారి కుమార్తె గారు, అలాగే వారి కొడుకు, వారిద్దరిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు చాలా సంతోషమైన రోజు. సాక్షి సంస్థకి, భారతి గారికి, అందరికీ మా కుటుంబ సభ్యులందరూ తరఫున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీరు చేసే ఈ సత్కారం నాన్నగారికే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది పెద్దవాళ్ళు చూపించారు. మీరు వాళ్ళందరికీ చేస్తున్నది నిజంగానే సుమగారు చెప్పినట్టు వీళ్ళు మనం లేట్ అనలేం. దే ఆర్ ఆల్వేస్ అరౌండ్ అస్. వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉన్నారు. అండ్ మీరు ఇచ్చే ఈ గౌరవం, ప్రోత్సాహం, ప్రేమ, అభిమానం చూస్తుంటే మేమందరం కుటుంబంలో అందరం మీకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ స్టార్ కృష్ణ గారు, అంతులేని అభిమానులను ప్రేమని పొందినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్లకి మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, అగ్నిపర్వతం ఇలా ఎన్నో అఖండమైనటువంటి విజయాలని చవి చూశారు. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది చిత్రాలని మనకు అందించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారిని స్మరించుకుంటూ, అలాగే శ్రీ ఆదిశేషగిరిరావు గారు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి తమ సారథ్యంలో అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఎనలేని సేవల్ని అందించారు. వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ అవార్డు కృష్ణ గారిది పోస్టమస్ అవార్డు. సాక్షి యాజమాన్యానికి, ముఖ్యంగా భారతి గారికి, వాటి టీం అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. సాక్షి ప్రతి సంవత్సరం ఎక్సలెన్సీ అవార్డులో ఒక విశిష్టత కనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా. అంటే ఏదో సినిమా అవార్డులని కాకుండా అన్ని రంగాల వారికి వాళ్ళు చేయటం. నేను ఎన్నో సెమినార్లు, ఎన్నో అవార్డు ఫంక్షన్స్ చూశాను, కానీ ఎప్పుడు సాక్షిలో ఒక డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ నుంచి. హృదయపూర్వకంగా ఆ టీం అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. జమున గారి తరపు నుంచి వారి కుమార్తె స్రవంతి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఈ గౌరవ సత్కారాన్ని అందుకోవడానికి గాను. నమస్కారం అండి. ఈరోజు సాక్షి భారతి గారు ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ పెట్టారు. ఇట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్. బికాజ్ ఈ సంవత్సరం సినీ రంగంకి ఇది చాలా పెద్ద లాస్. అమ్మ ఈ సంవత్సరం మొత్తము మెల్లమెల్లగా స్లో అయిపోయారు అంటున్నారు. నా కళ్ళ ముందరే ఇంతమంది వెళ్ళిపోతున్నారు, నా టైం ఎప్పుడు వస్తుందో తెలీదు అని. కానీ అమ్మ ఇంకో మాట అనేవారు, ఒక ఆర్టిస్ట్కి మరణం అంటూ ఎప్పుడు ఉండదు, తరతరాలుగా వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ రిమెంబరింగ్ దీస్ గ్రేట్ లెజెండ్స్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ స్రవంతి గారు.
మనందరికీ ఎంతో ఇష్టమైన రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు, కృష్ణంరాజు గారి సతీమణి గారి శ్యామల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కృష్ణంరాజు గారిని గుర్తు చేసుకుంటూ ఈ గౌరవ సత్కారం శ్యామల గారు అందుకుంటున్నారు, వారి సతీమణి గారు. శ్యామల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇదే వేదిక మీద 5 years వెనక్కి వెళ్తే నేను కృష్ణరాజు గారు ఈ వేదికని అలంకరించాము. భారతి గారు కృష్ణరాజు గారికి ఈ వేదిక మీద ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వటం జరిగింది. మళ్ళీ అదే కృష్ణరాజు గారి చేతుల మీద మన చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ వీళ్ళందరికీ కూడా ఇప్పించారు భారతి గారు. ఎప్పటికీ మర్చిపోలేము ఆ జ్ఞాపకాలని. ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన విశ్వనాథ్ గారు అబ్బాయి చెప్పినట్టు, జమున గారు అమ్మాయి చెప్పినట్టు, సుమ చెప్పినట్టుగా వీరికి మరణం లేదు. ఎందుకంటే ఎంతో అభిమానులను సంపాదించుకున్నారు, వారసులను సంపాదించుకున్నారు, కుటుంబ సభ్యులను సంపాదించుకున్నారు. వీళ్ళందరిలోనే వారు ఉంటారు కదా. అంచేత కృష్ణరాజు గారికైనా, కృష్ణ గారికైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికైనా వీరెవరికి మరణం లేదు. ఈ అవార్డ్స్ ఇవ్వటం అన్ని రంగాలలో ఉన్న వారిని ప్రతిభను గుర్తించి ఈ సాక్షి వారిని ప్రతిభకు సన్మానించడం అనేది భారతి గారి యొక్క గొప్పతనం, ఆమె సంస్కారం అది. అలాగే మా అలీ గారు ఉన్నారు. వీరందరికీ కృష్ణరాజు గారు అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి, కృష్ణరాజు గారికి ఎంతో అనుబంధం ఉంది వారికి. అట్లాగే కృష్ణరాజు గారు ఇంకా ఆశయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ముందుకు తీసుకెళ్తూ మా ప్రభాస్ కూడా ఉన్నారు ఆయన వారసుడుగా. అట్లాగే కృష్ణ గారు, మహేష్ బాబు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో వైద్యం చేస్తున్నాడు ఆ అబ్బాయి. అంచేత వీరు వారసులను ఇచ్చి వీరు మనలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళకి మరణం లేదు. మా భారతి గారు ఈ సాక్షిని ఇంత బాగా నడిపి ఇంత స్థాయికి అందులో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కృష్ణరాజు గారు అనేవారు, ఒక పత్రికని నడపడం అంటే మాటలు కాదు. ఒక లేడీ, ఒక స్త్రీ అయ్యి ఆ అమ్మాయి ఎంత సింపుల్గా ఉంటూ ఎంతో ధైర్యంగా, చాలా స్ట్రిక్ట్గా ఆ సంస్థను అంత ముందుకి తీసుకెళ్ళింది. అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలి అని అంటుండేవారు. అట్లాంటి మా భారతి గారు ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అందరికీ వారి అండదండలు అందించాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. వారి కుటుంబం ఎప్పుడు ఆయురారోగ్య అఖండ విజయములతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా నేను కృష్ణరాజు గారి తరఫున దీవిస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలు, అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. శ్రీ కైకాల సత్యనారాయణ గారి వారసులు, వారి తనయుడు శ్రీ లక్ష్మీనారాయణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఈ గౌరవ సత్కారాన్ని అందుకోవడానికి గాను. కైకాల సత్యనారాయణ గారు చేసినటువంటి ప్రతి పాత్ర, ఆ పాత్ర ఏదైనా సరే సన్నివేశానికి తగ్గట్టుగా అంతటి గాంభీర్యాన్ని, ఔదార్యాన్ని ప్రదర్శించారు. మరి నవరసాల్ని పండించగలిగినటువంటి నటులుగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు దానవీర సూరకర్ణ, డ్రైవర్ రాముడు, యమలీల, మురారి, అరుంధతి వంటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రల్ని పోషించారు. వారి కుటుంబ సభ్యులు ఈరోజు వచ్చి ఈ గౌరవ సత్కారాన్ని అందుకోవడం మా భాగ్యంగా భావిస్తూ వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. నాన్నగారికి అవార్డు ఇచ్చినందుకు భారతి గారికి, సాక్షికి అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్లో కుటుంబ సభ్యులు అందరూ ఉంటే మనతో పాటు ఆ నటీనటులు, ఆ సాంకేతిక నిపుణులు ఉన్నట్టే. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక చెప్పినట్టుగానే ఆ నటీనటులకి, సాంకేతిక నిపుణులకి మరణం లేదు, అజరామరులు. సో ఈరోజు వాళ్ళందరినీ స్మరించుకోవడం మరొకసారి మా అదృష్టంగా, మా భాగ్యంగా భావిస్తున్నాము. ఫస్ట్ కేటగిరీ మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ 2022 సినిమా నామినేషన్స్. మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ ఓదెల రైల్వే స్టేషన్, భామా కలాపం, బటర్ఫ్లై, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.
ఈ మధ్యకాలంలో మనం ఒక రోజులో అద్దం చూసుకున్నా చూసుకోకపోయినా ఓటీటీ మాత్రం చూడడం మానేయటం లేదు. మన జీవితాల్లోకి ఓటీపీ రెండు స్థానాన్ని సంపాదించేసుకున్నాయి. సో ఈ ఓటీటీస్లో మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అనౌన్స్ చేయడానికి గాను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. శ్రీ ఆది శేషగిరిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే శ్రీ రవీంద్ర రెడ్డి గారు, డైరెక్టర్ మార్కెటింగ్, భారతీ సిమెంట్స్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కరోనా తర్వాత మాకు తెలిసి ఓటీటీల్ని కన్స్యూమ్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. అక్కడి నుంచి తెలుగు సినిమా, మలయాళం సినిమా అనే తారతమ్యం లేకుండా ఒక ఇండియన్ సినిమా, అసలు ఇంకా చెప్పాలి అంటే గ్లోబల్ సినిమాగా అందరూ అన్ని రకాలైనటువంటి సినిమాల్ని చూడడం మొదలు పెట్టేశారు. మరి చూద్దాము మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అందుకోబోతున్నారు ఈ సంవత్సరం. మే వి రిక్వెస్ట్ సర్ టు అనౌన్స్. ఆలీ. అలీ గారు ఫర్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాకి గాను అలీ గారు ఈ అవార్డుని అందుకుంటున్నారు ఫర్ మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్. హీరోగా, కమీడియన్గా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రల్ని పోషించి కొత్త రకమైన నటనతో, పదాలతో నవ్వుల పువ్వుల్ని పూయించే గొప్ప నటులు మా అలీ గారు. చైల్డ్ యాక్టర్గా మొదలుపెట్టి తన సినీ ప్రస్థానాన్ని ఒక హీరోగా, క్యారెక్టర్ యాక్టర్గా, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా అద్భుతంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే కృష్ణ గారు ఈ సినిమా చూసి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి, ఆలీని ఒకసారి నా దగ్గర రమ్మని చెప్పు అని ఫోన్ చేయగానే నేను ఇంటికి వెళ్ళా. నిన్న రాత్రి 2 గంటల సేపు నీ సినిమా చూశానయ్యా, చాలా బాగా చేసావు. నరేష్ గారు దాంట్లో చాలా బాగా చేశాడు, పవిత్ర లోకేష్ గారు, అందరినీ చక్కగా నువ్వు ఆ సినిమాలో పెట్టుకొని నువ్వు కూడా చాలా గ్లామర్గా ఉన్నారు. సార్ మీ గ్లామర్ ముందు మాదంతండి, మీరు సిమ్లా యాపిల్లా ఉంటారనగానే ఆయన చాలా మురిసిపోయి లాస్ట్గా నా గురించి సినిమా గురించి చెప్పి చాలా ఆనందం వేసింది. అట్లాంటిది మరి కృష్ణ గారు తమ్ముడు గారు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకుంటానని నేను అనుకోలేదు, వస్తుందని కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారికి, అలాగే థ్యాంక్ యూ సో మచ్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్కి, అండ్ అలాగే సార్ థ్యాంక్ యూ సార్, అండ్ అలాగే సుమా థ్యాంక్ యూ సో మచ్, అండ్ అలాగే ఈ 2 రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టీమ్కి ఈ అవార్డు వెళ్తుంది. థ్యాంక్ యూ. అలీ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే అలీ గారు మాట్లాడేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. మనము నీ జీను ప్యాంటు చూసి బుల్లేమో చూస్తూ వస్తున్నాం. అలీ గారు చాలామంది హీరోయిన్స్తో చేశారు. ఫర్ అ చేంజ్ ఈరోజు జుబేదా గారితో కలిసి డాన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ జుబేదా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జుబేదా గారు ప్లీజ్ ఒక్కసారి ఏదమ్మా పాటేసుకో. ఈ అవార్డుతో పాటు మీకు జుబేదా గారిని ఫ్రీగా ఇస్తున్నాము. ప్లీజ్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా చూసి మీకు అవార్డు గ్యారంటీగా వస్తుంది అని ఫస్ట్ చెప్పిందే మా ఆవిడ. థ్యాంక్ యూ అండి. మీకు రేపు మటన్ బిర్యానీ ఫ్రీ. ఎప్పుడైనా సరే ఆవిడ హ్యాపీ అయితే మనం హ్యాపీ, అది పాలసీ ఏ భర్త అయినా ఫాలో అవ్వాల్సింది. ఓకే, సో నెక్స్ట్ అవార్డ్స్లోకి వెళ్ళిపోదాము. అండ్ ద నెక్స్ట్ ఇస్ మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ ద నామినేషన్స్ ఆర్ 2022 నామినేషన్స్ కు సంబంధించి మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ చంద్రబోస్, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి. మరి ఈ అవార్డుని అందించడానికి గాను వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మాస్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన దర్శకులు శ్రీ వివి వినాయక్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. దిల్, ఆది, కృష్ణ, అదుర్స్ ఇలా బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించినటువంటి దర్శకులు వివి వినాయక్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వినాయక్ గారిని అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాసర్ల శ్యామ్ గారు,
డీజే టిల్లు. కాసర్ల శ్యామ్ గారు ఫర్ ద ఫిల్మ్ డీజే టిల్లు. ఆ పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మారు మ్రోగుతూనే ఉంది. ఇటు క్లాస్ని అటు మాస్ని ఒక ఆట నాకు వచ్చిన మొట్టమొదటి అవార్డు ప్రతిష్టాత్మకమైన సాక్షి ఎక్సలెన్స్. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాట తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారుడై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో, ఎంత ఘాతకుడైనా బాతురూములో నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేనిదే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మా నా పాటమ్మా. పాట తల్లి కొంగు పట్టుకొని వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు వస్తే నన్ను ఆదరించిన సినీ రంగం, నన్ను అభిమానించి చప్పట్లు కొట్టిన ప్రేక్షకులు, నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు, సంగీత దర్శకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆనందంలో ప్రతిసారి పాలు పంచుకుంటున్నా, ఏమాత్రం తగ్గకుండా ఇట్లాంటి మంచి పాటలు రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా రెక్కలు నన్ను ఎదగడానికి ఉపయోగపడ్డ నా ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంది, వారికి కూడా ఈ వేదిక నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. కాసర్ల శ్యామ్ గారు, మీరు పాలు పంచడం, పెరుగు పంచడం, తేనె పంచడం, అమృతం పంచుతున్నారు మీ పాటలతో. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక వివి వినాయక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ అవార్డులు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న సాక్షి యాజమాన్యానికి, ముఖ్యంగా శ్రీమతి భారతి గారికి నా ధన్యవాదాలు. ఇది ఎంతో ప్రోత్సాహం. ఒక అవార్డు అంటే కళాకారులకు కానీ, ఒక సంఘ సేవలకు కానీ చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఆ ఆనందాన్ని ప్రతి సంవత్సరం అందరికీ పంచుతున్న సాక్షికి నా అభినందనలు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు. ఈరోజు మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ వెళ్తున్నటువంటి కేటగిరీ మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్. నాకు తెలిసి నేను కూడా నామినేషన్స్లో ఉన్నట్టున్నాను. ఒకసారి మన నామినేషన్స్ ఏంటో చూసేద్దాం. నా పేరు కూడా ఉన్నట్టుంది. 2022 నామినేషన్స్ కు సంబంధించి మోస్ట్ పాపులర్ సింగర్ ఫీమేల్ మంగ్లీ, గీతా మాధురి, మోహనా భోగరాజ్, సాహితీ హారిక. అలా ఎలా మిస్ అయ్యాను? ఈసారి గట్టిగా పాడేసి ఎలాగైనా సరే నెక్స్ట్ ఇయర్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఒక అవార్డు కొట్టేస్తాను. మరి ఇప్పటికీ గాను ఈ అవార్డుని అందించడానికి వేదిక మీదకి శ్యామలాదేవి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మనందరికీ ఇష్టమైనటువంటి మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి సతీమణి గారు శ్యామలాదేవి గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ ఎస్వి కోటారెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ విట్ యూనివర్సిటీ, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము టు ప్రెజెంట్ దిస్ అవార్డ్. సింగర్ మోహన భోగరాజ్. సింగర్ మోహన భోగరాజ్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావడం, అందరు పెద్దల సమక్షంలో అవార్డు తీసుకోవడం. మరి ముఖ్యంగా ప్రభాస్ గారికి చాలా అభిమానం నాకు. మీ చేతుల మీద తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ సాక్షి ఎక్సలెన్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అవార్డు నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. ఇంకా బాగా వర్క్ చేయాలి అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అవార్డు నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ జ్యూరీ. థ్యాంక్ యూ. మీ చేతుల మీదుగా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్ని థ్యాంక్ యూలు చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే నీకే నిద్ర పట్టదు. ఒక పాట పాడేసి వెళ్తే నీకు హాయిగా నిద్ర పడుతుంది. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం, మోడు వారిన మనసులోనే మొలిచిందేదో ప్రాణం, ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం.
కీరవాణి గారి బ్యూటిఫుల్ కంపోజిషన్. అండ్ మోహన ఆన్ స్పెషల్ రిక్వెస్ట్ బుల్లెట్ కూడా ఒకసారి ఎక్కేస్తే తప్పకుండా. ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది, బుల్లెట్ ఫ్యాన్స్. సో ప్లీజ్. థ్యాంక్ యూ. షూర్. అదిగో చూసావా, విజిల్ కొట్టారు. పట్టు చీరనే గట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నుల్లో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తపాడు గొడుగొడుగొడుగొడుగొడుగని అందాల దునియానే చూపిత్తపా చిక్కు బుక్కని. సూపర్. ఈ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసావు మోహన. విషింగ్ యూ ఫెంటాస్టిక్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భారతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అలాగే శ్యామల గారికి కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కోటారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. నెక్స్ట్ నా కోరిక ఒకటి, ఆల్ ఫ్యామిలీస్ అవార్డ్ అని మా సుమగారికి ఇవ్వాలి, అలా ఒకటి క్రియేట్ చేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ ఫీమేల్ సింగర్ అని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్ ఒకసారి చూసేద్దామా. 2022 సినిమా నామినేషన్. మోస్ట్ పాపులర్ యాక్టర్ చిరంజీవి, గాడ్ ఫాదర్ నాగార్జున, బంగారు రాజ్, మహేష్ బాబు, సర్కార్ వారి పాట, దుల్కర్ సల్మాన్, సీతారామం. మరి ఈ అవార్డుని ప్రజెంట్ చేయడానికి గాను వేదిక మీదకి శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు నన్ అదర్ దాన్ మహేష్ బాబు గారు ఫర్ సర్కార్ వారి పాట. అండ్ మహేష్ బాబు గారి తరఫున ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపై నమ్రత గారిని ఆహ్వానించేస్తున్నాము. 2022కు గాను మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. నడకలో, నడతలో, నడవడికలో మనందరికీ ఆదర్శప్రాయం మన మహేష్ బాబు గారి సతీమణి గారు నమ్రత గారు ఈ అవార్డుని ఆన్ బిహాఫ్ ఆఫ్ మహేష్ బాబు గారు ఫర్ సర్కార్ వారి పాట అందుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో నమ్రత గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. As we always keep saying, behind any successful man there is a woman ani, but we all know how much of hard work Namrata garu also puts towards everything towards the family and Mahesh Babu garu. So hearty congratulations Namrata garu. Ee roju meeru ee award ni andukodam maaku inka aanandanni kaligistundi, and requesting Namrata garu to please speak a few words. Good evening, everyone. It's an honor to receive this award on behalf of my husband, Mahesh. Thank you, Bharti Garu. Thank you, Sakshi Excellence Award Group. Thank you to the jury members. And above all, thank you all our fans for giving us this honor and recognition, and for always being supportive of us. Thank you so much. Thank you so much, Namrata garu, and thank you so much, Bharati garu. Requesting both of you all to please be seated. Ika next category, critically acclaimed director, Sakshi Excellence Award 9th edition lo adi evaro chuddamu. Nominations please. 2022 సినిమా నామినేషన్. క్రిటికలీ అక్లైమ్డ్ డైరెక్టర్ శైలేష్ కొలను, హిట్ 2 శశికిరణ్ తిక్క, మేజర్ హను రాఘవపూడి, సీతారామం నక్కిన త్రినాథరావు, ధమాకా. Okay, and the award goes to సో గ్రేట్ ఫిలిం, ఇండియా అంతా చాలా అప్రిషియేట్ చేసిన ఫిలిం ఇది. శశికిరణ్ తిక్క ఫర్ మేజా. నిజ జీవిత గాథని తీసుకొని అదిరిపోయేటువంటి యాక్షన్ ఎలిమెంట్స్తో, హత్తుకునేటువంటి ఎమోషనల్ పాయింట్స్తో మనకి ఈ సినిమాని అందించారు ది గ్రేట్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క గారు. వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము ఫర్ ద ఫిల్మ్ మేజర్. I think Major is more than a film, it's an emotion that every Indian carried. Congratulations, Shashi Garu, for bringing life to Major Unnikrishnan Garu. Yeah, thank you Suma Garu, thank you Dilraj Garu, means a lot. Yeah, meer annattu Major is very emotional ma andarki. Cinema release appudu చేసేటప్పుడు రిలీజ్ అప్పుడు ఎంత ఎమోషనల్గా ఉన్నామో ఇప్పుడు అంతే ఎమోషనల్గా ఉంది, అండ్ అలాగే ఉంటుంది. బికాజ్ it's a tribute to a great soul that we wanted to give, and I think the best that we could do adi chesam aa cinemaki. And I really thank
మహేష్ బాబు సార్, నమ్రత మేడం, శరత్, అనురాగ్, సోనీ పిక్చర్స్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ శేష్ మై ఫ్రెండ్, వీళ్ళందరూ నన్ను చూస్ చేసుకున్నారు డైరెక్ట్ చేయమని. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ శశికిరణ్ గారు. అండ్ నెక్స్ట్ అవార్డ్ని ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి ద వైస్ ఛాన్సలర్ విత్ యూనివర్సిటీ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము అలాంగ్ విత్ దిల్రాజు గారు. అండ్ ద నెక్స్ట్ అవార్డ్ ఈజ్ జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్. ఉత్తమమైనటువంటి నటనకి గాను, ప్రేక్షకాదరణకి గాను, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్కి గాను ఈ అవార్డు అందించబడుతుంది. అండ్ లెట్స్ సీ హూ ద విన్నర్ ఇస్. సో ఇందాక డైరెక్టర్ అవార్డు తీసుకున్నట్టు హీరో మేజర్ మూవీకి అడవి శేష్ గారు ఫర్ ద ఫిల్మ్ మేజర్, ఫర్ బ్రింగింగ్ టు లైఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ మేజర్ ఉన్నికృష్ణన్ గారు. వి సెల్యూట్ యూ అడవి శేష్ గారు. ఎందుకంటే ఎన్నో కథలు చేసి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఒక కథని ఎంచుకొని మన భారతదేశం గర్వించేటువంటి ఆ మేజర్ కథని మన ముందుకు తీసుకొచ్చినందుకు ఒక తెలుగువాడిగా, తెలుగు ప్రేక్షకులుగా ఇండియన్ సినిమాకి ఇలాంటి మూవీని అందించినందుకు గాను మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. అండ్ మే వి ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మొన్న రాత్రి ధనలక్ష్మి అమ్మగారితో మాట్లాడటం జరిగింది 1 గంట సేపు. ఏంటి శేష్, నెలకి ఒకసారి మాట్లాడుతున్నావు, 2 నెలలకు ఒకసారి కలుస్తున్నావు అన్నారు. లేదమ్మా, ఐ వాంట్ టు కమ్ సూన్ టు బెంగళూరు, ఏదో గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పాను. అండ్ దిస్ ఈజ్ అ నైస్ గిఫ్ట్ ఫ్రమ్ సాక్షి. థ్యాంక్ యూ గైస్. నేను ఫ్యూ డేస్లో బెంగళూరు వెళ్తున్నాను. వెళ్ళి సందీప్ ఉన్నికృష్ణ గారి అమ్మగారికి ఇది ఇస్తాను అని అలిసే ఇదంతా దిస్ ఈజ్ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. ఆయన చేసిన త్యాగానికి, ఆయన దేశం కోసం చేసిన సేవలకి, ఆయన బ్రతికున్నప్పుడు ఆయన దేశం కోసం చేసిన సేవలకి, ఆయన త్యాగంతో దేశాన్ని నిలబెట్టిన దానికి ఐల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అందరికీ, అమితాబ్ బచ్చన్ సార్కి, రజనీకాంత్ గారికి ఫ్యాన్స్ ఎలా ఉంటారో, నేను సందీప్ ఉన్నికృష్ణన్కి ఫ్యాన్ అండి. అండ్ ఐ థింక్ హీస్ అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ బ్లెస్సింగ్ మీ ఫ్రమ్ అబవ్, అండ్ జై హింద్. Thank you so much, Sesh Garu, for bringing that character to life and looking forward to Goodachari. Sorry, I forgot to thank my dear bro, Shashi. Shashi garu okkasari vedik meediki ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. We'll capture that memorable moment of the director and the hero of Major. If okay, మా ప్రొడ్యూసర్ అనురాగ్ గారిని కూడా రమ్మంటే బాగుంటుంది. చిన్న యాక్చువల్గా మేము ముగ్గురు ఇండివిజువల్గా వచ్చాం, మాకు తెలియదు మేము ఒకళ్ళొకళ్ళు కలవబోతున్నాం. అనురాగ్ గారు, yes, the producer అనురాగ్ గారు and the director Shashi garu and the hero. And most importantly, thank you Mahesh sir, Namrata ma'am and Sony for giving us the opportunity. Anurag for starting this journey, and Shashi for making the journey come true. ఇప్పుడు మీరు టాపిక్ మార్చొచ్చు. Yes, thank you so much ముగ్గురికి, అనురాగ్ గారు for bringing such a wonderful subject ఏదైతే రియల్గా మేము అందరం చూడాలి అని అనుకున్నామో దాన్ని తీసుకొచ్చినందుకు. అండ్ శశి గారు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ శేష్ గారు, కీప్ డూయింగ్ దిస్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. దిల్ రాజు గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజు గారు ప్లీజ్. సో సాక్షి న్యూస్ పేపర్ అండ్ ఛానల్ 15 years సందర్భంగా కంగ్రాచులేషన్స్ యాజమాన్యం అండ్ టీం అందరికీ. అండ్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్లో ఆల్రెడీ 12 కేటగిరీని సెలెక్ట్ చేస్తూ డిఫరెంట్ దాంట్లో నుంచి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు సాక్షి యాజమాన్యానికి, చైర్మన్ భారతి గారికి థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అలాగే కోటారెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అవార్డ్ని అందించడానికి గాను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ అభిషేక్ అగర్వాల్ గారిని. సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కథలో ఉన్నటువంటి మూలాన్ని నమ్మి సినిమాని తీసేటువంటి నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ గారు. అందుకనే వారి సినిమాలన్నీ ఇండియన్ సినిమాలు అయ్యాయి. వారు అందుకున్నటువంటి విజయాలు ఎన్నెన్నో. కాశ్మీర్ ఫైల్స్కి వారికి మరొకసారి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఈ విన్నర్ని డిక్లేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విమల్ కృష్ణ గారు ఫర్ DJ Tillu. Come on, let's make some noise for the DJ Tillu director విమల్ కృష్ణ గారు.
అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సాక్షి టీమ్, ఇది నా ఫస్ట్ అవార్డ్. నేను ఎన్ని సినిమాలు తీసినా ఎన్ని అవార్డులు గెలుచుకున్నా సరే డీజే టిల్లు అండ్ ఈ అవార్డు ఎప్పుడు నాకు స్పెషల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై టీమ్, డీజే టిల్లు టీమ్. మేము ఇది పాండమిక్ టైంలో షూట్ చేసాం. సో అందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని పక్కన పెట్టి మీకు తెలిసిందే మెంటల్ స్ట్రెస్ ఎట్లుండేనో, సో అదంతా హ్యాండిల్ చేసుకుంటూ సినిమాకి 100% ఎఫర్ట్ పెట్టారు. సో వాళ్ళ ఎఫర్ట్ లేకపోయి ఉంటే ఈరోజు నేను ఈ అవార్డుతో ఇక్కడ నించునేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ అలాగే లాస్ట్ 10 years నుంచి అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ అబ్బాయి ఏంటంటే ఇంకా ఖాళీగా ఉన్నాడన్న ఎనాయింగ్ క్వశ్చన్ని భరిస్తూ నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై హీరో సిద్ధు. నేను ఈ కథ చెప్పినప్పుడు ఈ కథను నమ్మి, నాలో ఉన్న పిచ్చిని నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సిద్ధుకి చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ మై ప్రొడ్యూసర్స్ వంశన్న, చిన్నబాబు గారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ త్రివిక్రమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విమల్ గారు. సుమా గారు మీకు కూడా థ్యాంక్స్. మా ప్రీ రిలీజ్కి మీరు వచ్చారు, హిట్ అయింది. మీ ప్రెజెన్స్లో నేను మళ్ళీ అవార్డు తీసుకున్నాను. ఇది మార్కెట్లోకి బాగా వెళ్ళాలి, మనకి ఇంకా ప్రీ రిలీజులు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే అభిషేక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అభిషేక్ గారు. Congratulations for your award, and thank you Sakshi for calling me here. These awards are, I'm attending it first time, but thank you everyone, the team Sakshi, and congratulations for the 9th. ఈ అవార్డుని అందించడానికి గాను వేదికపైకి నిర్మాత శ్రీ నల్లమలపు బుజ్జి గారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మనకి అద్భుతమైనటువంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాత శ్రీ నల్లమలపు బుజ్జి గారికి సాదర స్వాగతం. లక్ష్మి, లక్ష్యం, రేస్ గుర్రం, కాంచన, ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ని అందించినటువంటి నల్లమలపు బుజ్జి గారు. అండ్ అలాగే వారితో పాటుగానే ఈ అవార్డుని అందించడానికి గాను హంసనందిని గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనం ఆవిడ్ని చాలా సినిమాల్లో చూసాము, ఈగ, అలాగే మిర్చి, ఇంకా ఎన్నెన్నో సినిమాల్లో. రీసెంట్ టైమ్స్లో మనకి హంసనందిని గారు మనందరినీ చాలా ఎక్కువగా ఇన్స్పైర్ చేశారు ఫర్ అనదర్ వన్ రీజన్ విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ హర్ హెల్త్. కానీ ఆవిడ ఒక పక్కన క్యాన్సర్ని బ్యాటిల్ చేస్తూ కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. అండ్ ఆ వీడియోస్ని ఆవిడ బయట పెట్టారు. చాలామంది స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచారు. ఐ నో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ లైక్ దట్. హంసనందిని గారు ఎక్స్ట్రాడినరీ. సో ఈ రోజున సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్కి మీరు రావడం మాకు నిజంగా చాలా గర్వకారణం అని చెప్తూ బుజ్జి గారిని అండ్ హంసనందిని గారిని ఈ అవార్డుని అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవార్డ్ గోస్ టు కావ్య కళ్యాణ్. మనము కావ్యాని బలగం సినిమాలో కూడా చూసాము. సో కంగ్రాచులేషన్స్ అండ్ రిక్వెస్టింగ్ కావ్య టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ చిన్న గిల్ట్ ఉంది. ఇదివరకు అవార్డ్ ఫంక్షన్స్ చూసినప్పుడు టీవీలో అవార్డ్ తీసుకునే వాళ్ళు చాలా ఎమోషనల్ స్పీచ్ ఇస్తే ఐ యూజ్డ్ టు థింక్ దీనికెందుకు ఇంత చేస్తున్నారు అని. బట్ ఇలా స్టేజ్ మీద నించొని అవార్డ్ తీసుకుంటుంటే ఐ రియలైజ్ హౌ స్పెషల్ దిస్ ఇస్ ఫర్ విన్నర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సాక్షి ఫర్ దిస్ and making Masuda even more special for me. Actually, Gangotri release ay 20 years ayindi ee year ki, and nenu ippudu best debutant actress award తీసుకుంటున్నాను. And Masuda is a very very special film. అంటే ఒక నేను ఎప్పుడు వెళ్ళని యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు. The team was wonderful, especially my director Sai Kiran. Thank you so much for Masuda, Sai. I think this is pretty much your award, and the entire team, my producer Rahul Yadav garu, Thiruveer, and all the actors, the technicians. And yeah, this is so special. Generally when we make choices for films, chala questions vastuntayi, ee cinema enduku, ee character enduku. But cinema release aina tarvata Masuda ki prekshakul nunchi vachina aadarana gaani ippudu ilanti awards are really such an encouragement. Chala spurtini, chala protsahanni istayi maaku to make these choices again and again. Thank you Bharti garu for doing Sakshi Excellence Award for 9 years now. Looking forward to many more editions. And congratulations to all the winners. It was so much fun to be here, and Suma garu killer always. And
హంస గారు ఇప్పుడే సుమా గారు చెప్పినట్టు వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ సో ఇన్స్పిరేషనల్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ హెల్ప్స్ multiple people going through so much. Thank you for doing that. Thank you, sir. It's nice to take this award. Thank you, Sakshi. ఈ అవార్డ్ని అనౌన్స్ చేయడానికి వేదిక మీదకి శ్రీ అభిషేక్ అగర్వాల్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాని మనకు అందించినటువంటి నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ గారు అండ్ కాశ్మీర్ ఫైల్స్ లాంటి నేషనల్ ఇంటిగ్రేషన్ మూవీ అవార్డ్ గ్రహీత, వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అభిషేక్ అగర్వాల్ గారిని ఈ అవార్డ్ని అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆశీష్ రెడ్డి తన నటనతో, అలాగే తన యాక్టింగ్తో, తన బాడీ లాంగ్వేజ్తో అందరినీ మెస్మరైజ్ చేసిన రౌడీ బాయ్స్ హీరో ఆశీష్కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. డెబ్యూటెంట్ యాక్టర్ మేల్ ఫర్ ది ఇయర్ 2022 ఈ అవార్డుని అందుకుంటున్నందుకు గాను వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. రిక్వెస్టింగ్ ఆశీష్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Thank you. Thank you, Sakshi, for recognizing me for this award, and congratulations on 15 years of Sakshi. And Rowdy Boys అనేది ఒక స్పెషల్ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిం. సో ఫస్ట్ థ్యాంక్స్ రాజ్ గారికి చెప్పాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్ష కొనగంటి, అనుపమ పరమేశ్వరన్, అంటే వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసి నాకు ఒక ఫస్ట్ ఫిలింకి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సాక్షి, థ్యాంక్ యూ అభిషేక్ అన్న. Happy to receive this award from you, and thank you so much. Ashish garu, all the best for Selfish and thank you. Love Me సినిమాలకి మీకు ఆల్ ది బెస్ట్ తెలియజెప్తూ ఉన్నాము. మీరు చెప్పినట్టుగానే నెక్స్ట్ ప్రీ రిలీజ్ లో మనం కలుసుకుందాము. థ్యాంక్ యూ so much. అండ్ ఈ అవార్డ్ని అందించడానికి వేదికపైకి శ్రీ దిల్ రాజు గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ సినిమాని తీసినా ఆ సినిమాని 100% డెడికేషన్తో తీసి సక్సెస్ చేసేటువంటి ప్రొడ్యూసర్ శ్రీ దిల్ రాజు గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. మనకి త్వరలోనే గేమ్ చేంజర్ని అందించబోతున్నారు. అండ్ ఇప్పుడు ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే భారతీ సిమెంట్స్ నుంచి ద డైరెక్టర్ మార్కెటింగ్ రవీంద్ర రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. So most popular music director of the year goes to Beams. చాలా పెద్ద ఎమోషన్ అయ్యే ఒక విషయాన్ని మీకు చెప్తాను. నేను ఎమోషన్ అయిన విషయాన్ని చెప్తాను. ఆల్మోస్ట్ ఒక 6-7 ఏళ్ల ప్రయాణం తర్వాత బెంగాల్ టైగర్ అనే సినిమా చేసిన తర్వాత నా చేతుల్లో సినిమా లేనప్పుడు, నేను ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నప్పుడు నన్ను ప్రథమ దశకు చేర్చిన నా హీరో, మన హీరో రవితేజ గారికి మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి ఈ అవార్డుని నేను ఆయనకే అంకితం చేస్తున్నాను. నిన్ను వదిలి వెళ్ళలేను, నిన్ను విడిచి ఉండలేను, ఎట్లా నేను చేదును, ఎట్లా పడినే సద్దును అని ఏం చేయాలో తోచని ఒక స్థితిలో నేను ఉన్నప్పుడు అలా పాట పాడుకుంటూ నేను నా భార్య పిల్లల్ని వీడియో తీసుకుంటూ, సెల్ఫీ వీడియో తీసుకుంటూ, ఇకపైన నాకు అవకాశాలు రావేమో, ఇకపైన నేను బతకడం కష్టమేమో, ఇక్కడ నేను జీవనం కొనసాగించడం నాకు చాలా దుర్లభమేమో అని ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు. అలాంటి సందర్భంలో, అలాంటి స్థితిలో నేను నా ఫ్యామిలీని ఈ భూమి నుంచి, ఈ జనం నుంచి దూరం చేయాలనుకుని ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటున్నటువంటి ఒక దుఃఖకరమైనటువంటి, బాధాకరమైనటువంటి సంఘటన. అలాంటి స్థితిలో ఉన్నా నేను. అప్పుడు అదే రోజు, దాని తర్వాత రోజు నాకు రవితేజ సార్ ఫోన్ చేసి, ఎక్కడున్నావు అబ్బాయి అన్నారు. ఇంట్లో ఉన్నాను సార్ అన్నాను. వెళ్ళి సినిమా చేయన్నారు. ఆ సినిమా పేరే ధమాకా. అలాగా నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా భార్య పిల్లల్ని ఈరోజు నేను సజీవంగా మీ అందరి ముందు నేను ఉంచగలిగాను, నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం మన మాస్ మహారాజా రవితేజ సార్. సార్, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను. అందుకే ఈ అవార్డుని ఈ ప్రజల సమక్షంలో ఈ అవార్డుని మీకు నేను అంకితం చేస్తున్నాను సార్. నిన్ను చూడ బుద్ధైతుంది రాజిగో, మాట్లాడ బుద్ధైతుంది రాజిగో,
అనే పాట పాడితే 200-300 మిలియన్స్ వ్యూస్ ఇచ్చారు, హిట్లు ఇచ్చారు. నా 20 ఏళ్ల కష్టం ఇంతమంది సమక్షంలో ఇది నేను తీసుకున్నందుకు గర్వపడట్లేదు, బాధ్యతగా భావిస్తున్నాను. నువ్వేదైతే కలగన్నావో అది కాలేకపోయానేమో కానీ నువ్వేదైతే కావద్దనుకున్నావో అది మాత్రం కాలేదు. మంచోడయ్యాని నమ్ముతున్నాను. ఈరోజు నీ ప్రజెన్స్, మీరు ఇక్కడ ఉండడం, మీ ముందు మాట్లాడడం నేను గౌరవంగా భావిస్తున్నాను నాన్న. సాక్షి టీవీతో నాకు ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాల అనుబంధం ఉందండి. ఎవరికి తెలియని అనుభవం ఉంది నాది. ఎన్నో పాటల్ని రచించాను ఇక్కడ, ఎన్నో పాటల్ని జగన్మోహన్ రెడ్డి సార్కి నేను డెడికేట్ చేయడం కూడా జరిగింది. సో అలా నన్ను ప్రోత్సహించినందుకు జగన్ సార్కి అండ్ సాక్షి మీడియా టీం మొత్తానికి మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నాను. సాక్షిలో పనిచేసే ప్రతి టెక్నీషియన్కి, సాక్షి యాజమాన్యానికి, మీరందరూ చేసిన కృషికి మనస్ఫూర్తిగా నా వైపు నుంచి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భీమ్స్ గారు, ఈరోజు మీరు చెప్పినటువంటి ఈ కథ నిజంగా ఇట్ ఈస్ అ వెరీ వెరీ టచింగ్ అండ్ వెరీ మోటివేటింగ్ స్టోరీ అండి. కానీ ఈ రోజున మీరు ఏ స్టేజ్లో ఉన్నారంటే మీకు ఉపాధి కలిగించడం మాత్రమే కాదు, మీరు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టు యూ ఫర్ ద సూపర్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. క్రిటికలీ అక్లెయిమ్డ్ మూవీ బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ల వర్షం కురిపించినటువంటి సినిమా ఏమిటో అనౌన్స్ చేయవలసిందిగా శ్రీ దిల్ రాజు గారిని అలాగే రవీంద్ర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అభిషేక్ అగర్వాల్ ఫర్ కార్తికేయ 2. కాశ్మీర్ ఫైల్స్ అని ఇండియానే హల్చల్ చేసిన ప్రొడ్యూసర్ అయినా మాకంటే ఎంతో ముందున్నాడు. కంగ్రాచులేషన్స్ అభిషేక్. కంగ్రాచులేషన్స్ అభిషేక్ గారు. కార్తికేయ 2 అనేటువంటి సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ మార్కెట్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమా. అందుకనే మన అభిషేక్ అగర్వాల్ గారు అందించేటువంటి సినిమాలన్నీ ఇండియన్ ఫిల్మ్స్ అని వారు చాలా సగర్వంగా అంటుంటారు. అభిషేక్ గారిని వారి రెస్పాన్స్ తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ద అప్రిసియేషన్. సాక్షి, భారతి మ్యామ్, అండ్ రిసీవింగ్ అవార్డ్ ఫ్రమ్ దిల్ రాజు గారు ఈజ్ మోర్ స్పెషల్. థ్యాంక్ యూ అన్న. Thank you very much. Thank you Abhishek garu. Thank you and hearty congratulations to you sir. ది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. 7 ఏళ్ల వయసులో ప్రహ్లాదుడిగా ఆమె ప్రదర్శించిన నటన తరాల తారతమ్యం లేకుండా దశాబ్దాలుగా అందరినీ అలరించింది. కథానాయికగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెర వెనుక మ్యాజిక్ చేసిన రోజారమణి గారి శైలి ప్రత్యేకం. బహుముఖ ప్రజ్ఞాశాలి రోజారమణి గారిపై ఇప్పుడొక ఏవీని చూద్దాం. రోజారమణి బాలనటిగా ఆబాల గోపాలాన్ని అలరించారు. పలు భాషల్లో కథానాయికగా నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఒడియా ఇత్యాది సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన ప్రముఖ నటి, డబ్బింగ్ కళాకారిణి. సెప్టెంబర్ 16, 1959లో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు రోజారమణి. భక్త ప్రహ్లాద సినిమా చూసిన అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ రోజారమణిని పిలిపించుకుని పక్కనే కూర్చుని ఆ సినిమా చూశారట. అదొక గొప్ప అచీవ్మెంట్ అని చెబుతూ ఉంటారు రోజారమణి. తర్వాత వరుసపెట్టి 40 సినిమాల్లో బాలనటిగా మెప్పించారు. 13 ఏళ్ల వయసులో చెంపరతి అనే మలయాళం సినిమాలో కథానాయికగా తళుక్కుమని మెరిపించారు. తెలుగులో కన్నె వయసు సినిమాతో ఏ దివిలో విరిసిన పారిజాతమో అని అప్పట్లో కుర్రకారు పాడుకునేలాగా మత్తెక్కించారు. చెంపరతి సినిమాకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న రోజారమణి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. దాదాపు 1 దశాబ్దం పాటు 6 భాషల్లో వివిధ పాత్రల్లో అందంగా ఒదిగిపోయారు. ఎంజి రామచంద్రన్, రజనీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణన్ రాజు, శోభన్ బాబు ఇటువంటి హీరోలతో పోటీ పడి నటించారు. తెలుగులో ఓ సీత కథ, భారతంలో ఒక అమ్మాయి, సొమ్మొకడిది సోకొకడిది, ఆలు మగలు, లంబాడోళ్ల రామదాసు, పునాదిరాళ్లు వంటి సుమారు 130 సూపర్ హిట్ చిత్రాల్లో అభినయించారు రోజారమణి. విలక్షణమైన స్వరం ఆమెకు ఒక వరం. ఆ గళంతో 400 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేశారు. సుహాసిని, రాధ, సౌందర్య, రజని, శోభన, ఖుష్బు, భానుప్రియ, విజయశాంతి వంటి హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి మెప్పించారు. ఒక్కో దశలో ఒక్కో విధంగా ఒదిగిపోతూ సంపూర్ణమైన ప్రతిభను ప్రదర్శించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో చక్రపాణిని వివాహం చేసుకున్నారు. తరువాత తన వారసుడు తరుణ్ కూడా బాలనటుడిగా రాణించి ఆ తర్వాత హీరో అయిన విషయం అందరికీ తెలిసిందే. కూతురు అమూల్య ఇంటీరియర్ డిజైనర్,
రోజారమణి వివిధ భాషల్లో 50కి పైగా ప్రతిష్టాత్మకమైన అవార్డులతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. ఆమె విలక్షణమైన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. వెండితెరకు దొరికిన మేలిమి వజ్రం, 5 దశాబ్దాల సినిమా చరిత్రకు అపురూప సాక్ష్యం. బాలనటిగా, కథానాయికగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి రోజారమణి గారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. అవార్డుని అందుకోవడానికి శ్రీమతి రోజారమణి గారిని అలాగే శ్రీ చక్రపాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని రోజారమణి గారికి అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు అబ్దుల్ నజీర్ గారిని అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాము. చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే నేను నటించినటువంటి ఏవిఎం ప్రొడక్షన్స్ వారి భక్త ప్రహ్లాద రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ 55 సంవత్సరాల సందర్భంగా నాకు దక్కినటువంటి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గొప్ప కానుకగా భావిస్తున్నాను. దానికి సాక్షి మీడియా గ్రూప్ వారికి ముఖ్యంగా కళల మీద ఉండే గౌరవం, కళాకారుల మీద ఉండే ఆప్యాయత, ప్రేమ ఇవన్నీ కూడా మరి భారతి గారికి చాలా ఎక్కువ అనుకుంటాను. అందుకనే వివిధ రంగాలలో ప్రతిభావంతులైన వారిని అందరినీ గుర్తించి ఈ అవార్డులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందుకు ఈ సాక్షి మీడియా గ్రూప్ వారికి, భారతి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ తరం నటినట్లు చాలామందికి స్ఫూర్తిదాయకం. వృత్తిపరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఆదర్శనీయమైన జీవితాన్ని లీడ్ చేసిన వారు మీరంతా. ఇప్పుడు నేటి తరానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటమ్మా? డెడికేషన్ అమ్మా. ఫస్ట్ డెడికేషన్. మనకి ఈ వృత్తి అన్నది ఒక గొప్ప భగవంతుడిచ్చిన వరం. ఆ వరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా దాని ప్రతిఫలం ఉంటుంది. సో దానికి నిదర్శనమే ఇలాంటి అవార్డ్స్. సో నాకు ఎన్నో ఫస్ట్ జాతీయ అవార్డు, ప్రహ్లాద్కి స్టేట్ నంది అవార్డు, ఇవన్నీ వచ్చినా కూడా జీవితంలో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అన్నది ఒక చాలా గొప్ప అవార్డు ఇది. సో ఇదొక మరపురాని రోజు. దానికి గాను మరొకసారి ఈ అవార్డుకి కారకులైనటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మా స్పెషల్ స్పాన్సర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ వారికి ఈ ఫెలిసిటేషన్ చేయడానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ సాక్షి మీడియా గ్రూప్ శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ స్పాన్సర్స్లో భారతీ సిమెంట్ నుంచి శ్రీ రవీంద్ర రెడ్డి గారు డైరెక్టర్ మార్కెటింగ్, వారిని వచ్చి ఈ మొమెంటోని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీధర్ గారు ప్రెజెంటింగ్ ద మొమెంటో టు భారతీ సిమెంట్, రవీంద్ర రెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్. అలాగే డాక్టర్ ఎస్వి కోటారెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఆఫ్ బిడ్ యూనివర్సిటీ, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ కోటారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెన్స్ అవార్డ్స్ 9th ఎడిషన్ పవర్డ్ బై బిడ్ యూనివర్సిటీ ఏపీ క్యాంపస్. సో ఈ సంవత్సరం మనం చూసాము 2022 సినిమాలకి గాను 2023లో ద 9th ఎడిషన్ అవార్డ్ సెరమనీ జరిగింది. ఇందులో గెలుచుకున్నటువంటి సాంకేతిక నిపుణులకి అలాగే యాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. బాక్స్ ఆఫీస్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి సినిమా నిర్మాతలకి, దర్శకులకి, హీరోయిన్లకి, అందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ మరొకసారి సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ నుంచి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. మళ్ళీ 10th ఎడిషన్ ఆఫ్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్తో నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాము. అంతవరకు శుభరాత్రి. థ్యాంక్ యూ.